ఓకే, ఈ వీడియో వచ్చి తిరుపతి పోలీస్ సంక్రాంతి సంబరాలు 2023 అనేసి పోలీస్ వాళ్ళ కోసం ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు. అందులో వచ్చి మంత్రి రోజా గారు కూడా పాల్గొన్నారు. ఇక్కడ వచ్చి పోలీస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ముగ్గులు పోటీలు పెట్టారు. ఇంకా వచ్చి చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే పోలీస్ వాళ్ళకి హాలిడేస్ అనేవి ఉండవు అన్నమాట. వాళ్ళు ఎక్కువగా పండగలకు కూడా ఇంటికి ఊర్లకు కానీ వెళ్ళడం జరగదు, చాలా రేర్గా జరుగుతుంటుంది. వాళ్ళు ఊరికి వెళ్ళి హ్యాపీగా ఉండడం అనేది, వాళ్ళు 24 hours డ్యూటీలోనే అంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ ఈ విధంగా ఒక ప్రోగ్రామ్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అది కాకుండా ఇక్కడ ఏమంటే ఫస్ట్ టైం అనుకుంటాను నేను, నాకు తెలిసి ఇది జరగడం ఫస్ట్ టైం అనుకుంటాను పోలీసులకి ఈ విధంగా తిరుపతిలో. అది కాకుండా ఇంకోటి విషయం ఏంటంటే, నేను కూడా ఈ పోలీస్ ఫ్యామిలీలో ఒక మెంబర్ని కాబట్టి ఇది పూర్తిగా తీయలేదు, కానీ తీసినంత వరకు అన్నీ మొత్తం టోటల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను కొద్దిగా. ఎవరన్నా పోలీస్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా వీడియో ఖచ్చితంగా చూడండి. ఇంకా పోలీస్ వాళ్ళకు వచ్చి కబడ్డీ పోటీలు పెట్టారు, అది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంకా వచ్చి ఎస్పీఎం మ్యూజిక్ కాలేజ్ వాళ్ళు వచ్చి ఇక్కడ సాంగ్స్ పాడడం, ఇంకా వైలిన్ అయితే చాలా బాగా వాయించారు. నెక్స్ట్ ఫోక్ సాంగ్స్కి డ్యాన్స్ వేయడం, అది కూడా చాలా బాగుంది. ఇంకా వచ్చి ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చిన్నపిల్లలకి ర్యాంప్ వాక్ కూడా కండక్ట్ చేశారు. నెక్స్ట్ ఉట్టి కొట్టారు, ఇంకా భోగి మంట వేశారు. చాలా మంది రకరకాల వేషాలతో అయితే వచ్చారు. ఇంకా ఎద్దుల బండ్లు ఇంకా ప్రదర్శన కోసం అట్లా ఉంచారనమాట. ఇంకా గంగిరెద్దు, ఇంకా ఫుడ్ కూడా సప్లై చేశారు. ఫుడ్ ఇంకా స్నాక్స్ కూడా, ఇవన్నీ అక్కడ జరిగాయి. ఈ వీడియో అయితే నేను కేవలం పోలీస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చాలా సంతోషంగా అప్లోడ్ చేస్తున్నాను. చిన్నపిల్లల కోసం ఇలా ఆడుకోవడానికి కొన్ని ఉంచారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, గ్రౌండ్ అయితే చాలా పెద్దది. ఇంకా వచ్చి ఇక్కడ వర్క్ చేసే స్వీపర్స్ కూడా ఇక్కడ డ్యాన్స్ చేశారు, చాలా బాగుంది. అది నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను.